హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతన్నలకు అదిరిపోయే శుభవార్త. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు రేపటి రోజున అనగా 19వ తేదీన అయితే రైతుల యొక్క ఖాతాలకు మధ్యాహ్నం నుంచి అయితే జమ కాబోతున్నాయండి. అయితే ఈసారి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రైతుల యొక్క లబ్ధిదారుల యొక్క లిస్టులో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయన్నమాట. లబ్ధిదారుల లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. అలానే ఇక్కడ ముఖ్యంగా కౌలు రైతులకు ఈసారి కూడా ఇచ్చే అవకాశాలు అయితే లేనట్లు కనిపిస్తుందండి. కౌలు రైతులకు యాక్చువల్గా రెండో పేమెంట్లో అయితే ఇస్తాం, రెండో ఇన్స్టాల్మెంట్ పేమెంట్లో అయితే ఇస్తామని చెప్పారనమాట. దానికి సంబంధించి ఎలాంటి వార్తలు అయితే అఫీషియల్గా రాలేదు. కాబట్టి రైతన్నలు ఎవరైతే కౌలు రైతులు అయితే ఉన్నారో వారికి సంబంధించి ఈ రెండో పేమెంట్లో కూడా పేమెంట్ లేనట్లు తెలుస్తుంది అనమాట. ఇక తొలి విడతలో ఎవరైతే రైతులు మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి రెండు కలిపి కూడా వేస్తామని చెప్తున్నారు అనమాట. అంటే 10,000 రూపాయలు అయితే వేస్తామని చెప్తున్నారు. దీని మీద కూడా సమాచారం అయితే ఉంది. వీడియోలోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. ఇలా మన యొక్క స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అప్డేట్స్తో పాటు మీకు అందరికీ పిఎం కిసాన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అందించడం జరుగుతుంది. పిఎం కిసాన్కి సంబంధించి మనకు 21వ విడతకు సంబంధించినటువంటి నిధులు రైతుల యొక్క ఖాతాలకు అయితే జమ కావాల్సి అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందండి. దాని గురించి కూడా నేను మీకు వివరంగా అయితే అందించడం జరుగుతుంది. అయితే ఈసారి పిఎం కిసాన్లో వచ్చేసి లబ్ధిదారుల యొక్క లిస్టులో చాలా మంది పేర్లు అయితే ఉండకపోవచ్చు అని చెప్పి సమాచారం అయితే ఉందన్నమాట. ఎందుకు రిమూవ్ చేశారనేది కూడా వివరంగా అయితే తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే కడప జిల్లా కమలాపురంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులు అనేటివి ప్రారంభించబోతున్నారనమాట. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అయితే డబ్బులు సంవత్సరానికి 14,000 రూపాయలు అయితే వస్తాయి. అలానే పిఎం కిసాన్ రైతుల ద్వారా అంటే పిఎం కిసాన్ ద్వారా ఇచ్చేసి 6,000 రూపాయలు, ఇలా టోటల్గా 20,000 రూపాయలు రైతులకు ప్రతి సంవత్సరం అయితే విడుదల కావడం జరుగుతుంది అర్హత ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి. మనకు ఇప్పటికీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత అయితే రిలీజ్ చేసేసారు. సెకండ్ పేమెంట్కి సంబంధించి అయితే విడుదల చేయాల్సి అయితే ఉందన్నమాట. మనకు 19వ తేదీన అయితే విడుదల చేయబోతున్నారనమాట. కాబట్టి రైతులు ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినట్లుగానే మీరు అన్నదాత సుఖీభావ అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. అది ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా మనము అన్నదాత సుఖీభావ వెబ్సైట్లో కనుక వచ్చినట్లయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇందులో నో యువర్ స్టేటస్ అన్న క్లిక్ చేయండి, లేదా చెక్ యువర్ స్టేటస్ అనే దాని మీద క్లిక్ చేయండి. నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయాలన్నమాట. చూడండి, నేను ఎంటర్ చేస్తున్నాను, చూడండి. ఇలా ఇచ్చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత రైతు యొక్క ఆధార్ నెంబరు, అదేవిధంగా వారి యొక్క పేర్లు, ఫాదర్ నేము, అదేవిధంగా డిస్టిక్, మండలము, విలేజు, రీమార్క్స్ నందు ఈకేవైసీ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. స్టేటస్ అనేది ఎలిజిబుల్ అయి ఉండాలి. ఇలా ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి సెకండ్ పేమెంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్నీ కూడా ఎలిజిబుల్ అని ఉండాలన్నమాట. రీమార్క్స్ నందు ఈకేవైసీ కంప్లీట్ అయ్యి ఉంది. అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టేటస్ అనేది ఎలిజిబుల్ అని కూడా చూపిస్తుంది కదా. ఈ విధంగా ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి 5,000 రూపాయలు మీ ఖాతాలకు చేరడం జరుగుతుంది. రీమార్క్స్లో ఆల్రెడీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా బెనిఫిషియరీ ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి ఉంటే మీకు పేమెంట్ రాదు. మీ ఫ్యామిలీలో ఎవరికొవరికి ఆ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు వస్తాయన్నమాట. అలానే ఈకేవైసీ పెండింగ్ ఉన్నా కానీ రాదు. స్టేటస్లో నాట్ ఎలిజిబుల్ వచ్చినా కానీ రాదనమాట. కాబట్టి మీరు ఫస్ట్ ఈ విధంగా చెక్ చేసుకోండి, అన్నదాత సుఖీభావ మీకు వస్తుందా రాదా అనేది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పిఎం కిసాన్ గురించి మాట్లాడుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి ఇప్పటి వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం 20 విడతల సాయం అయితే అందించడం జరిగిందనమాట. ఇప్పుడు 21st ఇన్స్టాల్మెంట్ అనేది 19వ తేదీన అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అయ్యి ఉందన్నమాట. ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ విల్ రిలీజ్ ద 21st ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ ఆన్ 19th November 2025 ఇన్ కోయంబత్తూర్, తమిళనాడు నుంచి అయితే విడుదల చేయబోతున్నారండి. కాబట్టి మనకు అమౌంట్ అనేది త్వరగా పడే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ పిఎం కిసాన్ రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బెనిఫిషరీ లిస్ట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. చాలా మంది పేర్లు అనేవి రిమూవ్ చేశారు. ఎందుకంటే 2019 తర్వాత రిజిస్టర్ అయినటువంటి పొలాలకు సంబంధించి చాలా మంది కూడా ఒకే కుటుంబంలో 2-3 ఈ యొక్క పిఎం కిసాన్ నిధులు అనేవి పొందుతున్నారనే అభియోగాలు అయితే ఉన్నాయన్నమాట. వాటిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ చాలా మంది పేర్లు అనేవి హోల్డ్ చేసి పెట్టుంది. వాళ్ళకి ఫిజికల్గా వెరిఫికేషన్ చేసిన తర్వాత మిస్ అయినటువంటి అమౌంట్తో కలిపి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో రిలీజ్ చేసేస్తామని చెప్తున్నారు.
సో ముందుగా బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చూసుకోవాలనుకుంటే సో సింపుల్గా ఇక్కడ చూడండి, పిఎం కిసాన్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు బెనిఫిషరీ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో స్టేట్ మీద క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ అనేది ఇవ్వండి. తర్వాత డిస్టిక్ వచ్చేసి మీది ఏ డిస్టిక్ అనేది ఇవ్వండి అనమాట. సో డిస్టిక్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అనేది ఎంచుకోవాలన్నమాట. బ్లాక్ వచ్చేసి మీ మండలంగా అయితే చెప్పుకోవచ్చు. తర్వాత మీ విలేజ్ ఏంటనేది ఎంచుకొని తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఈ యొక్క ఫార్మర్స్ నేమ్స్ అనేవి వస్తాయి అనమాట. అంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పేర్లు అనేటివి వస్తాయి. ఇలా ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు అనేది కంపల్సరీగా ఉండాలి. తర్వాత సో ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకుని ఉన్నారా లేదా అనేది తెలుసుకునే దాని కొరకు నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. సో నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీరు పిఎం కిసాన్కి రిజిస్టర్ అయినప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది క్రియేట్ అయి ఉంటుంది అనమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని గుర్తుపెట్టుకున్నట్లయితే సో మీరు స్టేట్ వైజ్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ వస్తుంది, తమిళనాడు అయితే టీఎన్ అని వస్తుంది అనమాట. అదేవిధంగా తెలంగాణ వచ్చేసి టీజీ లేదా టీఎస్ అనేది వస్తుంది అనమాట. స్టార్ట్ అయ్యేటువంటి నెంబర్ ఆ విధంగా ఉంటుంది. సో ఆ నెంబర్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ GZG అని ఉంది కదా, సో ఈ యొక్క క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే సో మన యొక్క ఆధార్ నెంబర్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి అదేవిధంగా పిఎం కిసాన్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేసుకున్న తర్వాత సో మీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ స్టేటస్ కూడా సో ఏ విధంగా రావాలంటే సో దాన్ని కూడా మీకు షేర్ చేస్తాను చూడండి. సో ఒక నిమిషం వెయిట్ చేసినట్లయితే మీకు వివరంగా అయితే చూపిస్తాను దాన్ని కూడా. సో 3 గ్రీన్ మార్క్స్ అనేవి వస్తాయి అనమాట. సో 3 గ్రీన్ మార్క్స్ అనేవి వస్తేనే మీకు పేమెంట్ అనేది విడుదలవుతుంది. సో మీకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అని చెప్పి అర్థం అనమాట. ఇక్కడ చూడండి, సో ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది ఉంది కదా, సో ఇక్కడ గ్రీన్ మార్క్స్ ఉన్నాయి చూడండి, గ్రీన్ టిక్ మార్కులు. సో అలా అయితే రావాలన్నమాట. అలా వస్తేనే మీకు పిఎం కిసాన్ కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మీ ఖాతాలకు అయితే జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కానీ మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో లేకపోవడం, దానికి ఎన్పిసి అనేది యాక్టివ్ లేకపోవడం, ఆధార్ లింక్ లేకపోవడం కనుక జరిగినట్లయితే సో మీకు ఖచ్చితంగా పేమెంట్ అనేది విడుదల కాదు. ఇక్కడ ఆల్రెడీ మనకు పిఎం కిసాన్ నన్ను చూపిస్తుంది అనమాట. సో ఈకేవైసీ అప్డేట్ అయ్యి ఉందా, సో ఆధార్ సీడింగ్ అయ్యి ఉందా, సో బ్యాంక్కి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయనేది ముందు చూపిస్తుంది అనమాట. పిఎం కిసాన్ వస్తే ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీభావ వస్తుంది. అన్నదాత సుఖీభావ వస్తే పిఎం కిసాన్ రాలేదంటే రీజన్స్ అనేవి ఇవ్వను అనమాట. అందులోనూ బెనిఫిషియరీ లిస్ట్లో చాలా మంది పేర్లు అనేవి తొలగించామని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి కౌలు రైతులకు ఈసారి కూడా అమౌంట్ అనేది రాకపోవచ్చండి. సో మనకి ఎక్కడ కూడా సమాచారం అయితే ఇవ్వలేదు. కాకపోతే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత చెప్పారు, అంటే రెండో విడతలో మేము వాళ్ళకి ఫస్ట్ విడత రెండో విడత కలిపి రెండు కూడా ఇచ్చేస్తాము, CCRC కార్డ్స్ బేస్ చేసుకుని అయితే ఇస్తామని చెప్పారనమాట. CCRC కార్డ్స్కి అప్లై చేసుకున్నా కానీ చాలా మందికి రాలేదండి, కొంతమందికి వచ్చి ఉన్నాయన్నమాట. సో మనకు మేబీ నెక్స్ట్ ఇయరే ఈ యొక్క అన్నదాత సుఖీభావ థర్డ్ పేమెంట్ రిలీజ్ అయినప్పుడు కౌలు రైతులకు అవకాశం అనేది ఇవ్వవచ్చు. ఓకేనా. సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. రైతులకు ఈ నెల 19వ తేదీన సో 5,000 రూపాయలు మరియు 2,000 రూపాయలు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా అయితే లబ్ధిదారుల యొక్క ఖాతాలకు అయితే జమ కాబోతున్నాయి. మనకు 19వ తేదీ రిలీజ్ చేస్తారు కాబట్టి 20వ తేదీ నుంచి అయితే ఖాతాలకు వరుసగా అయితే డబ్బులు అయితే పడుతూ ఉంటాయి అనమాట. సో మీకు వివరంగా అయితే అందిస్తాను. ఒకవేళ మీరు పేమెంట్ అనేది తీసుకోకపోయినట్లయితే సో దానికి సంబంధించి ఫిర్యాదులు ఎలా చేసుకోవాలి ఇలాంటి వివరాలు కూడా ముందు రోజుల్లో అందించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. సో మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే టెలిగ్రామ్ ఛానల్లో లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్తో పాటు వెదర్ రిపోర్ట్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నామన్నమాట. మీకు 2 రకాలుగా మన ఛానల్ ఉపయోగపడుతుందండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.